హాయ్ ఫ్రెండ్స్, ఇది నిన్నటి నా వర్క్ చూడండి. ఈ బ్లౌజ్ ఇచ్చారు కుట్టమని. ఇలా గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ వచ్చిన ఇలా ఫ్రిల్ట్ వచ్చిన ఏం కాదు, బాగుంటుంది. కస్టమర్కి అనేది ఫిట్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ గ్యాప్ వచ్చింది మనకి తప్పేమో అనేసి అనుకోవద్దు. ఎందుకంటే నేను నడుం కొలత కాదు, బ్లౌజు ఈ కొలత చూపించా మీకు, ఇలా పెట్టి కుట్టాలి అని చెప్పేసి అన్నాను. అందుకని అలా పెట్టి కుడితే ఖచ్చితంగా ఇలానే వస్తుంది. టేప్ కొలత కన్నా ఇలా కుడితేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కాకపోతే ఈ డాట్స్, ఈ షేప్ బెల్ట్ అనేది సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, చంక భాగం కూడా ప్లస్ మార్క్ వచ్చినా రాపోయినా పర్లేదు, కానీ ఫిట్టింగ్ చూడడానికి లుక్ బాగుంటుంది అంతేగాని ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే సరిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. చూడండి, నెక్ కూడా రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాంటి వీడియోస్ మీకు కూడా టైలరింగ్ నీట్గా వచ్చేటట్టు, నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు మీకు ఎన్నో వీడియోస్ చూపిస్తూ ఉంటాను. ఈరోజు అనేసి ఇది నా బ్లాగ్, ఈరోజు నా వర్క్. ఇలా 3 బ్లౌజులు ఇచ్చారు వాళ్ళు. మొత్తం ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ ఇచ్చారు. ఈ 3 బ్లౌజెస్ స్టిచ్చింగ్ అన్నమాట. నిన్న నాకు మొత్తం ఈ 3 బ్లౌజెస్ స్టిచ్చింగ్కే సరిపోయింది. ఇదిగోండి, ఇవి ఆకుపట్టు ముక్కలు. ఇలాంటి ఆకుపట్టు ముక్కలు ఎప్పుడైనా స్టిచ్చింగ్కి వస్తే కొంచెం క్లాత్ సేవింగ్ చేసుకుంటూ కుట్టండి. ఎందుకంటే ఇలాంటి ఆకుపట్టు ముక్కలను మనకి ఎప్పుడైనా వేరే కస్టమర్స్ నెక్కి గోడేయమంటే ఈ పీసెస్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అందుకని మరీ సేవ్ చేయమన్నాను కదా అని చెప్పేసి వాళ్ళకి తక్కువ చేయొద్దు. వాళ్ళ ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చూసుకుంటూ కొంచెం క్లాత్ సేవ్ చేసుకుంటే డ్రెస్ నెక్కకైనా సరిపోద్ది. ఇదండి ఈరోజుటి నా వర్క్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.